భారతదేశంలోని మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లఖ్పతి దీదీ పథకం ఒకటి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సాధికారతను, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం వడ్డీ లేకుండా మహిళలకు 5 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తుంది. అయితే ఈ పథకం కింద 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఎలా పొందాలి, ఇందుకు అర్హతలేంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలు ఏమిటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ పథకం కింద రుణం పొందేందుకు అర్హులు. లఖ్పతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు కొన్ని పత్రాలు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, SGH సభ్యత్వ కార్డు, ఫోన్ నెంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, పాన్ కార్డు వంటి అవసరమైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. మహిళల వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒక మహిళ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఆమె కుటుంబంలోని ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. అలా ఉంటే వారు ఈ పథకానికి అనర్హులవుతారు. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వయం సహాయక గ్రూపులో సభ్యురాలిగా ఉండే మహిళలు వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించాలి. లఖ్పతి దీదీ పథకం ఫామ్ తీసుకొని అవసరమైన పత్రాలు, వ్యాపార ప్రణాళికను సమర్పించాలి. అయితే వారి దరఖాస్తును ప్రభుత్వ అధికారులు సమీక్షిస్తారు. అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు.